మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది ఇయ్యాల కరెక్ట్. ఎంత అడగ మరి రేవంత్ ఎందుకు రెడ్డి ఏం చేసినాయి? ఏం చేసిన ఏం చక్కకపోతే ఆ! ఆడవాళ్ళకి ఒకటి బస్సులు పెట్టాడు అయిపోయి ఆ! అంతకు తప్పి చేరే ఏం లేదు. అంతేనా? ఆ పిండి దొరకక ఎంత తిప్పలు పడుతుంది మనకలో ఆ! సరిగా టైంకి పిండి దొరకక కన్నా తిప్పలు అంతేనా? ఆ! బాకలు కొని సచ్చి కింద మీద పడుకుంటుంది ఇచ్చాం. అది సగానికి ఒక ఇద్దరు మంత్రులు అయితే 2 దంతలే బుద్ధి దగ్గర 2-3 జాలు తిరుగుతుంది. అది ఒకనాడు కూడా కాదు. బాగానే తిప్పలైనవు. మస్తు తిప్పలు ఇది. హ్మ్. ఇప్పుడు అదే తిప్పలకి ఇప్పుడు తెచ్చేసుకుంటారు పని. అది 300 ఆడ ఇప్పుడు మళ్ళీ అదా? ఏరియాస్ వచ్చి ఆ! కొంటలతోన 300 కానీ తెచ్చుకుంటారు. మామూలు గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటది? గవర్నమెంట్ రేటు వాళ్ళు దీంట్లో గోమాల వాళ్ళు సింగల్ జెండా అయితేనే 266 రూపాయల రూ. 40 ఇస్తారు. ఎక్కువ అమ్ముతారు. అట్లా ఉంది. నా 280 రూపాయలకు అమ్ముతుంటే హ్మ్. మనకు ఒకసారి ఇంకా 300 తీసుకుంటారు నేను ఏమన్నా ఇక మళ్ళీ డిమాండ్ పెరుగుతదని రైతులు తెచ్చేసుకుంటారేమో ఇక. తెచ్చేసుకుంటాను ఏమన్నా 1500 అట్లా ఒకసారి కన్నా అయితే అని బాగా ఉన్నోళ్ళు. మంచిగా లేదంటావు రేవంత్ రెడ్డి. ఏం మంచిగా అయితే ఉంది కదా. హ్మ్. ఎవరు వచ్చినా మన పని మనం చేసుకునేది తప్పదయ్యా. అవును. తప్పదు. ఎవరు వచ్చినా అంతే ఉంది.